రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 5 నుండి 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 45 పరీక్ష కేంద్రాలకు ఒక బృందాన్ని పర్యవేక్షణ కోసం నియమించామని చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న సేపు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు ఉన్నారు. వారిని అడగడం, సార్ చెప్పండి సార్, మొదటిసారి సీసీ కెమెరాల ద్వారా నిఘా ద్వారా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిష్కరించింది ఎట్లా ఉంది సార్ ఏర్పాటు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆన్ అన్ యావరేజ్ ఫస్ట్ ఇయర్లో మనకు 4.68 lakh స్టూడెంట్స్ ఉన్నారు. సెకండ్ ఇయర్లో ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ప్రైవేట్ స్టూడెంట్స్ కలిపి 5 lakh స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో మనకు ఒక సిఎస్ డిఓ పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రతి ఒక్క సెంటర్లో ఆన్ అన్ యావరేజ్ డిపెండింగ్ ఆన్ సెంటర్ సైజ్ 5 to 6 కెమెరాస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎటువంటి తప్పులకు తావివ్వకుండా సజావుగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం చేయడం జరిగింది. ఎట్లా జరుగుతున్నాయి సార్ జిల్లాలలో ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుంది? అంటే మార్నింగ్ 7 o'clock నుంచి మేము ఎక్సైజ్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ టైంకి అంటే 8 o'clock సెంటర్స్కి రీచ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ కూడా 8:40, 8:45 లోపునే వారికి అలాట్ చేసిన స్పేస్లో వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఇవాళ సెట్ బి మనం ఫైనలైజ్ చేసుకున్నాం. లాటరీ పద్ధతిలో ఆల్రెడీ ముందే కమ్యూనికేట్ చేసాం. అన్ని సెంటర్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ టైంకి రీచ్ అయ్యింది. ఎగ్జామినేషన్ టైం 9 o'clock స్టార్ట్ అయింది. ఎక్కడ ఎటువంటి ఇప్పటివరకైతే ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ మా నోటీస్లోకి రాలేదు. అది కూడా ఈసారి ప్రతి 45 సెంటర్స్ కాను ఒక కంట్రోల్ డెస్క్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 45 సెంటర్స్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తి వివరాల్ని ఆ కన్సర్న్ టీంకి ముందుగానే అందజేస్తాం. కాబట్టి ఏ సెంటర్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నట్టయితే, సమస్య ఉన్నట్టయితే మానిటర్ చేయడం కోసం అలర్ట్గా ఉన్నాం. ఒక్కో సెంటర్కి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు? ఇక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్స్లో ఆన్ అన్ యావరేజ్ 5 to 6 కెమెరాస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సెంటర్లో మొత్తం 8000 కెమెరాస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి 45 సెంటర్స్ గాను 3 స్టాఫ్ని మనం డిప్యూట్ చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా లాస్ట్ 30 days నుంచి ఇక్కడ డిప్యూటేషన్లో ఉన్నారు. అందరూ కూడా కంటిన్యూస్గా దీంట్లో ట్రైన్ అయి ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఫీల్డ్ స్టాఫ్ని కూడా అలర్ట్ చేసి ముందుగానే ఏవైతే బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సజావుగా ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందుగానే మీరు ముందు నుంచి కూడా విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం టైంకి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఏమైనా లేట్ 5 నిమిషాలు కూడా గ్రేస్ పీరియడ్ అందించారు? ఏమైనా మీ దృష్టికి వచ్చిందా సార్? ఏమైనా లేట్ వచ్చిందా? రిపీటెడ్గా పిల్లలను వారి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేశాను. అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి మానిటర్ చేస్తున్నాం. 8:45 వరకు అందరు విద్యార్థులు వచ్చారు. ఎక్కడ 9 తర్వాత వచ్చిన దాఖలాలు లేవు. థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. సేమ్ ఇదే మొమెంటం సస్టైన్ చేయాలి. మనకు ఎగ్జామ్స్ మొత్తం 12 రోజుల ప్రక్రియ. ఈ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ ఇదే మొమెంటం సస్టైన్ చేసి విద్యార్థులందరూ కూడా గొప్పగా పరీక్ష రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ ఇయర్ ప్రారంభమవుతుంది, రేపటి నుంచి సెకండ్ ఇయర్ కూడా ప్రారంభమవుతుంది. 25 నాడు ముగుస్తాయి. విద్యార్థుల కోసం, తల్లిదండ్రులకు ఏం చెప్తారు సార్? రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. వారు ఏదైతే మనస్ఫూర్తిగా సంవత్సరం మొత్తం చదివారో, ఏకాగ్రత ఉన్నట్టయితే ఖచ్చితంగా వారు ఏదైనా సాధించగలరు, గొప్పగా రాయగలరు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్ బోర్డు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ నుంచి దాదాపు 5 నుంచి 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా, టెన్షన్ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్తున్నారు. చందుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.